నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికులకు జజీరా ఎయిర్వేస్ కొత్త మార్గదర్శకాలు, కొన్ని సూచనలు చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికుల కోసం అప్డేట్ చేయబడిన ప్రయాణ సూచనలు, ప్రత్యక్ష మరియు అనుసంధాన విమానాలు రెండిటికి సవరించిన రిపోర్టింగ్ పాయింట్లు, బదిలీ విధానాలు మరియు సమయ అవసరాలను వివరిస్తాయి. కువైట్ నుంచి నేరుగా వచ్చే విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు, అంటే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అయితే విమానాలు బయలుదేరుతూ ఉన్నాయి. ఆ విమానాలలో బయలుదేరే ప్రయాణికులు బయలుదేరడానికి కనీసం 4 గంటల ముందుగా కువైట్ ఎయిర్పోర్ట్లోని జజీరా పార్క్ అండ్ ఫ్లై వద్దకు చేరుకోవాలి. వారు నేరుగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 5కు వెళ్ళవద్దని చెప్పి సూచించబడింది. చెక్ ఇన్ మరియు బోర్డింగ్ కోసం జజీరా పార్క్ అండ్ ఫ్లై నుంచి టెర్మినల్ 5 వరకు బస్సు రవాణా సౌకర్యం కల్పించబడుతుందని చెప్పి జజీరా విమానయాన సంస్థ తెలిపింది. జజీరా పార్క్ అండ్ ఫ్లై లేదా టెర్మినల్ 5లో పార్కింగ్కు అనుమతి లేదని ఎయిర్లైన్ స్పష్టం చేసింది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం పార్క్ అండ్ ఫ్లై సదుపాయంలో వ్యాలెట్ పార్కింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే దమామ్ మీదుగా సౌదీ అరేబియాలోని దమామ్ మీదుగా వెళ్లే విమానాల కోసం ప్రయాణికులు మిష్రఫ్ హాల్ 8కి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే యొక్క స్థలానికి చేరుకున్నప్పుడు చెక్ ఇన్ బస్సు బయలుదేరడానికి 1 గంట ముందుగా మనం చూసుకుంటే కానీ బోర్డింగ్ ముగుస్తుంది. మరియు దమాంకు వెళ్లే బస్సు విమానం బయలుదేరే నిర్ణీత సమయానికి 12 గంటల ముందుగా బయలుదేరుతూ ఉంది. అంటే విమానం బయలుదేరి 12 గంటల ముందే కువైట్ నుంచి సౌదీ అరేబియాకు బస్సు బయలుదేరుతూ ఉందని చెప్పి సులభమైన బదిలీలు జరిగేలా చూడటానికి మరియు ఆలస్యాన్ని నివారించడానికి, అలాగే అప్డేట్ చేసిన సమయాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను విమానయాన సంస్థ నొక్కి చెప్పింది. కాబట్టి కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మామూలుగా కువైట్ ఎయిర్పోర్ట్కి అయితే 4 గంటల ముందు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీరు సౌదీ అరేబియాలోని దమామ్ మీదుగా వెళుతూ ఉంటే మిష్రఫ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో మనం చూసుకుంటే హాల్ నెంబర్ 8కు 12 గంటల ముందు హాల్లో అయితే మనం చూసుకుంటే కానీ హాల్కు మనం చూసుకుంటే కానీ 17-18 గంటల ముందుకు 17 నుంచి 18 గంటల ముందు అయితే మిష్రఫ్లోని హాల్ నెంబర్ 8కు చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.